మా అక్క మీద ప్రాంక్ చేయండి అంటున్నారు కదా, ఈ రోజు మళ్ళీ ఒక ప్రాంక్ చేస్తున్నా. ఇప్పుడు పోయి నాకు దెయ్యం పట్టినట్టు అట్లా యాక్టింగ్ చేస్తా ఆమెకు భయపెట్టిద్దాం. ఈ వీడియోకి 5000 లైక్స్ 5000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అర్చన నేను మమ్మీని పిలుస్తా. అర్చన నాకు బీపీ లేపకు, బయటికి వెళ్ళిపోనా. నువ్వు రాత్రి ఎందుకు శ్మశానానికి పోయినావు? ఏం చేసినావు? నేను సంపనీకే పోయినా. చాలా మంచిగా డ్రామా చేసినావు, వెళ్ళిపో. గుడ్ నైట్. ఏ నువ్వు నా నిద్ర ఖరాబ్ చేసి వండుకో. ఎందుకు నవ్వుతున్నావు పిల్ల? నువ్వు ఏంది? ఎందుకు అర్చు నాకు ఫుల్ నెత్తి నొస్తుంది. అర్చు ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు నువ్వు? పండుకో. ఎందుకు లేపినావు? నాకు నిద్ర వస్తుంది. పండుకోమా? బయటికి నడు. ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు? ఎందుకు డ్రామాలు చేస్తున్నావా? అని పిచ్చిదాన్ని కనిపిస్తున్నానా నేను నీకు? నిద్రపోతే లేపి మళ్ళీ నేను వండుకుంటా అంటావేంటి? నిద్ర వస్తుంది. బయటికి వెళ్ళిపో. అది చలి పెడుతుంది. ఇది ఎందుకు ఇట్లా ఇరవోసుకున్నావు? ఇప్పుడే స్నానం చేసిన. ఇప్పుడే రక్తం కావాలన్నావుగా, పో రక్తం ఆడుకొచ్చుకొని చేసుకోపో స్నానం. లో వచ్చేసింది, నువ్వు ఇచ్చినావుగా. నడు వండుకుందాం, నిద్ర వస్తుంది. అయిపోయిందాడా ప్రాంక్? నడు వండుకుందాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఎగ్జామ్ ఉందని చెప్పినా కదా నేను. నీకు ఎగ్జామ్ ఉంది, నాకు కాదుగా. నడు, ప్రాంక్ కంప్లీట్ అయిపోయింది, పండుకుంటున్నాం. గుడ్ నైట్, బాయ్. నడక పండుకో. సక్సెస్ఫుల్లీ ప్రాంక్ కంప్లీట్ అయిపోయింది. మా అక్క అయితే మస్తు పాపం నిద్ర మొత్తం డిస్టర్బ్ చేసేసిన. రాత్రి అంతా చదువుకుంది పాపం. పండుకో. చల్, ఎగ్జామ్ ఉందని జాలి లేకుండా నా మీద ప్రాంక్ చేసింది. ఎగ్జామ్స్ టైంలో చూడు ఎట్లా. ఎగ్జామ్ ఉంది ఆమెకి, నాకు కాదుగా. ఈ వీడియోకి 5000 లైక్స్ 5000 సబ్స్క్రైబర్స్ చేసేసేయండి. ఈ ప్రాంక్ నచ్చినట్టయితే ఇంకేం ప్రాంక్ చేయాలో కమెంట్ చేయండి. బాయ్. పండుకోక. నా పని అయిపోయింది.